భారతీయ జనతా పార్టీ అధికారంలోకి మళ్ళీ వస్తుంది. 370 స్థానాలు భారతీయ జనతా పార్టీ గెలుచుకుంటుంది. 400కి పైగా ఎన్డీఏ గెలుచుకుంటుంది. ఇది ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ధీమాతో కూడినటువంటి ఓ ప్రకటన. సరే, ఎన్నికలప్పుడు ఎవరికాళ్ళు ఏమైనా చెప్పచ్చు. కానీ పార్లమెంట్ వేదికగా ఈ రోజున నరేంద్ర మోడీ ఓ రకంగా విపక్షాల మీద తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. విపక్షాలు చాలా కాలం అటువైపే ఉండాలని సంకల్పం తీసుకున్నాయి. వాళ్ళ కోరికను భగవంతుడు నెరవేరుస్తాడని భావిస్తున్నానంటూ మోడీ చమత్కారంతో కూడిన వెటకారం చేశారు. దశాబ్దాల తరబడి అధికారంలో ఉన్నందున అంతే సమయం ప్రతిపక్షంలో ఉండాలని వారు కోరుకుంటున్నారని ఎద్దేవా చేశారు. రాష్ట్రపతి ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే తీర్మానం చర్చ సందర్భంగా మోడీ లోక్సభలో మాట్లాడారు. దేశ ప్రగతి ప్రస్థానాన్ని రాష్ట్రపతి వివరిస్తే దాన్ని కూడా ప్రతిపక్షాలు తప్పుపడుతున్నాయన్నారు. ఎన్నికల తర్వాత వాళ్ళంతా ప్రేక్షకుల సీట్లకే పరిమితం అవుతారని వ్యాఖ్యానించారు. ఎన్నికల్లో ఓటమి కోసం వాళ్ళు తీవ్రంగా కష్టపడుతున్నారని చురకలంటించారు. ప్రతిపక్ష కాంగ్రెస్ మీద తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. మహిళలు, యువత, పేదలు, రైతుల మీదనే దేశాభివృద్ధి ఆధారపడింది. మైనార్టీలు పెట్టి ఎంతకాలం రాజకీయాలు చేస్తారు? ఎన్నికల్ని ఎలా ఎదుర్కోవాలో తెలియని స్థితిలో విపక్షాలు వాళ్ళ తీరు మీద దేశ ప్రజలు తీవ్ర నిరాశతో ఉన్నారు. దేశంలో ఒక మంచి విపక్షం ఉండాల్సిన అవసరం ఉంది. కానీ ఆ పాత్రను పోషించడంలో కాంగ్రెస్ విఫలమైంది. వారసత్వమే కాంగ్రెస్ దుకాణం మూసివేతకు కారణమవుతుంది. దానికి మల్లికార్జున ఖర్గే, ఆజాద్ బాధితులయ్యారు అంటే విమర్శించారు. రక్షణ శాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్కి, హోంమంత్రి అమిత్ షాకి సొంత పార్టీలు ఏమీ లేవంటూ వ్యాఖ్యానించారు. భారతీయుల శక్తి సామర్థ్యాలపైన కాంగ్రెస్కి ఎప్పుడూ నమ్మకం లేదని ప్రధాని వెటకారం చేశారు. ప్రధానిగా నెహ్రూ తన తొలి ప్రసంగంలోనే విదేశీయులతో పోలిస్తూ భారతీయులకు నైపుణ్యం లేదన్నారు. అప్పుడే ఆయన మన శక్తిపై విశ్వాసం వ్యక్తం చేయలేదు. నెమ్మదిగా సోమరులా పనిచేస్తారన్నారు. ఇందిరాగాంధీ కూడా నెహ్రూ కంటే తక్కువేమీ కాదు, మనకు ఆత్మన్యూనత ఎక్కువని ఆమె చిన్నచూపు చూశారు. వాళ్ళిద్దరికీ భారతీయుల శక్తిపై నమ్మకం ఉండేది కాదు. బీజేపీ అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రపంచ ఆర్థిక వ్యవస్థలో 11వ స్థానంలో ఉన్న దేశాన్ని 5వ స్థానానికి తీసుకొచ్చాం. నేను 3వ ప్రధాని అయ్యాక దేశాన్ని 3వ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా మారుస్తాం. మేము సాధించిన అభివృద్ధి సాధించాలంటే కాంగ్రెస్కు 100 ఏళ్ళు పడుతుంది. 3వ దఫాలో మేము వికసిత్ భారత్ లక్ష్యాల కోసం పనిచేస్తామని మోడీ అన్నారు. వచ్చే ఎన్నికల్లో ఎన్డీఏ కూటమికి 400 సీట్లు తగ్గిమని ధీమా వ్యక్తం చేశారు. కేవలం బీజేపీకి 370కి పైగా సీట్లు వస్తాయన్నారు. 3వ విడత పాలన 1000 ఏళ్ల పాటు గుర్తుంచుకునేలా పరిపాలిస్తామని ప్రకటించారు.